దాని గురించి కొన్ని ఇబ్బందులు పడుతున్నాను. అందుకే మళ్ళా రిలీజ్ చేద్దామని ముందుకి కూడా వచ్చాను, కానీ అవ్వలేదు. మళ్ళీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. అందు గురించి ఇవాళ మంది Q&A. ప్రతి ప్రెస్ మీట్లో కూడా సినిమా గురించి ప్రాబ్లమ్స్ చెప్తూ వస్తున్నారు. సో ఈసారి ఎందుకు ప్రాబ్లం అంటే దీని గురించి వెరీ సూన్ అని మళ్ళీ మళ్ళీ పెట్టారు సార్. అది విషయం ఏంటంటే వెరీ సూన్ అని ఎందుకు పెట్టానంటే మళ్ళీ రిలీజ్ ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా నేను ప్రయత్నం చేశాను, కానీ నాకు థియేటర్స్ ఇస్తానని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో దెబ్బేశారు. అందుగురించి మళ్ళీ నేను వస్తున్నాను. అంటే ఎవరిని అప్రోచ్ అయినారు, వాళ్ళు ఎవరు డిస్ట్రిబ్యూటర్ సార్? నేనే డిస్ట్రిబ్యూటర్ సార్. అయితే అందరు ఎగ్జిబ్యూటర్స్తో మాట్లాడాను, అందరూ థియేటర్స్ ఇస్తా అని చెప్పారు. ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో 2 ప్రాంతాల్లో ఇస్తా అని చెప్పేసి చివరికి థియేటర్స్ ఇవ్వలేదు. లాస్ట్లో ఐనాక్స్ వాళ్ళు అయితే ఒక్క థియేటర్ ఇచ్చారు, PVR ఐనాక్స్. ఏషియన్ వాళ్ళు ఒక థియేటర్ ఇచ్చారు. అయితే ఒక్కొక్క థియేటర్లో ఏం రిలీజ్ చేస్తాం మళ్ళీ అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేశాను. అది క్యాన్సిల్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, మన ఏషియన్ సునీల్ నారాయణ గారికి, ఇంకా PVR ఐనాక్స్ అజయ్ బిజ్లీ గారికి, ఇంకా మేనేజర్ మహేష్ వాళ్ళకి. అయితే వాళ్ళకి నేను ఇలా థియేటర్స్ నాకు ఇవ్వలేదు అని చెప్పి నోటీస్ ఇస్తే వాళ్ళ రిప్లైలో ఏమొచ్చిందంటే, ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కొన్ని టికెట్లే కట్ అయింది. అంటే ఫస్ట్ టైం కూడా మీరు ఇచ్చింది థియేటర్స్ 2-3 థియేటర్సే. అది కూడా మార్నింగ్ 9:30కి ఒక షో ఇస్తే నైట్ 10:30కి ఒక షో, అది కూడా ఊరి చివర ఇస్తే ఎవరు వస్తారు సార్ ఆ టైంలోని నేను అడిగాను. రెస్పాన్స్ రాలే. అయితే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ తెలుసు ఈ సినిమా గురించి. సినిమా మన మీడియా వాళ్ళు కూడా అందరూ చూశారు. మీరు సినిమా గురించి కనుక్కోండి, సినిమా బాగుంటుంది. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ మీరు కనుక్కోండి, సినిమా గురించి తెలుస్తుంది. జనాల్లోకి ఎందుకు వెళ్ళాలి అనేది క్వశ్చన్. ఇది ఆన్సర్ ఏంటంటే సినిమా బాగుంటుంది, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సంవత్సరంలో ఒక సినిమా వస్తుంది, అది మంచి సినిమా అంటారు కదా, అదే ఇది ఓ అందాల రాక్షసి. అయితే ఈ విషయం మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంకా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి, మన ఇండస్ట్రీ 4 పిల్లర్స్కి, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా ముందుకి రావట్లేదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తా సార్, అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ టైంలో కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు, అంటే పర్సంటేజ్, రెంటల్ అని. మీరు ఏదైనా కోరారా వాళ్ళ సైడ్ నుంచి? థియేటర్స్ నేను కోరేది థియేటర్స్. నాకు థియేటర్స్ ఇవ్వండి. ఏది కాంట్రవర్సీ వద్దు నాకు, ఏ గొడవ వద్దు నాకు, ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. నాకు థియేటర్స్ ఇవ్వండి, అంతే. నేను కోరుకునేది దేవుడితో ఫస్ట్, ఆ తర్వాత మన థియేటర్స్ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళని కూడా నేను కోరుకున్నాను, అడిగాను, చాలా రిక్వెస్ట్ కూడా చేశాను. ఇస్తారని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఇవ్వలేదు. అదే ప్రాబ్లం సార్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటే మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మళ్ళీ థియేటర్స్ వస్తాయని? ఇన్నిసార్లు మీకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? థియేటర్స్ ఇస్తారు, నేను రిలీజ్ చేస్తాను సినిమా అని. నా కాన్ఫిడెంట్ మీరే సార్, మీరే సార్ నా కాన్ఫిడెంట్, మన మీడియా మిత్రులు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, నేను 2012 నుంచి చేస్తున్నాను. నా మాట జనాల్లో తీసుకువెళ్ళేది మీరే. అదే నా కాన్ఫిడెంట్. 100% ఈ మాట ఎవరికైతే చెవిటి వచ్చిందో, ఎవరైతే గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు కళ్ళు తెరిపించుకుంటారు. ఇంకా ఎవరికైతే చెవిటి వచ్చింది వాళ్ళు చెవిటి పోతుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మాట వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అదే నేను ప్రయత్నం చేస్తున్నా సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు సినిమా తీసేటప్పుడు బాగుందని మీరే అంటారు, అంటే ప్రజలు చెప్పాలి కదా సార్ టాక్. సార్ మీరు సినిమా చూసారా? చూడలేదు సార్. మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా? అది చెప్పలేదు. ఒకసారి కనుక్కోండి సార్ ప్లీజ్. ఎందుకంటే నేను ఇది నా ఫస్ట్ సినిమా కాదు, డైరెక్షన్లో నా 5వ సినిమా, కానీ నా లైఫ్లో ద బెస్ట్ సినిమా. అందుకే నేను ఈ సినిమా గురించి
ప్రతిసారి మీ ముందుకి వచ్చి నా బాధ పంచుకుంటున్నాను సార్. అదే సార్, ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నాకు థియేటర్స్ కావాలి సార్ రిలీజ్కి, తర్వాత ఓటీటీ కావాలి, మంచి ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత శాటిలైట్ అవ్వాలి, తర్వాత హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అవ్వాలి, ఓవర్సీస్ కావాలి. నాకు కూడా నేనేం తప్పు చేయలేదు. నేను ఒక మంచి సినిమా చేశాను. ఆ సినిమా మంచి బిజినెస్ అవ్వాలి. బిజినెస్తో పాటు సినిమా ఏంటి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ ప్రయత్నంలో నేను ఉన్నా సార్. సార్ సార్ యాక్చువల్లీ అంటే ఇది ఇష్యూ మీరు చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవును సార్. అవును సార్. మీరు పెడుతున్నారు కానీ అసలు అటు నుంచి ఎటువంటి కూడా రెస్పాన్స్ రావడం లేదు కదా. అవును సార్. ఇప్పటికి మీరు లీగల్ నోటీస్ కూడా ఇచ్చాము అన్నారు, అక్కడి నుంచి కూడా రిప్లై వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ ఏం లేదు పోరాడుతూ ఉన్నారు. అవును సార్. ఇంకా ఇప్పుడు ఈ ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ అటు నుంచి కూడా రెస్పాన్స్ రానప్పుడు ఇంకా థియేటర్లో ఇది రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు కదా. అయితే ఏం చేయాలి సార్? సూసైడ్ చేసుకోవాలా? సొసైటీ కాదు మరి ఏం సార్? అంటే యాక్చువల్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళు చాలా వారం వారం వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. పాపం ఇలాగే అవుతుంది, థియేటర్లు దొరికిన వాళ్ళు దొరికినా కూడా సినిమా ఆడట్లేదు, ఇది అయిపోతుంది. అవును సార్. దీని మీద పోరాడే కన్నా ఇంకా ఇది పక్కన పెట్టి ఇంకో కొత్త సినిమా ఏదైనా చేసుకుని దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి అట్లా ఏమన్నా బాగుంటది కదా. అదే సార్, ఇప్పుడు ఈ సినిమా నాకు థియేటర్స్ ఇవ్వలేదు, రేపు ఇంకొక సినిమా తీస్తే నేను గ్యారంటీ ఏముంది? మీరు గ్యారంటీ ఇస్తారా థియేటర్స్ ఇస్తారని? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ సినిమా దాదాపు ఒకసారి రిలీజ్ అవ్వడం జరిగింది, ఆ తర్వాత మీరు ఇన్నిసార్లు పెడుతున్నారు అంటే ఆడియన్స్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. సినిమా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చూడాలన్న క్యూరియాసిటీ కూడా పోతుంది కదా. సారీ ఫర్ కరెక్షన్ సార్, ఆడియన్స్ లో ఈ సినిమా వెళ్ళలే. ఆడియన్స్ లో ఈ సినిమా వెళ్ళే ఉంటే నేను అనేది ఆడియన్స్ దట్ మీన్ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా. అంటే ఇప్పుడు మీరు రీ రిలీజ్ చేసినా కూడా జనాలకు ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడో రిలీజ్ అయింది కదా, అదే అదే అప్పుడు ఆదరించలేదు కదా, ఇప్పుడు ఎట్లా అనేసి అనుకుంటారు కదా. ఒకటి మీరు అన్నది థియేటర్ల ప్రాబ్లం ఉంది అనేసి చెప్తున్నారు. అప్పుడు థియేటర్లు ఇబ్బంది ఉంది కాబట్టి ఆడియన్స్ రాలేదు. కాకపోతే ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అంటే ఎట్లా ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది? అదే సార్, అయితే ఫస్ట్ ఆడియన్స్ లో ఒక మాట వెళ్ళింది మీ ద్వారా 100% నేను నమ్ముతాను. అది ఏంటంటే సినిమా ఇలా రిలీజ్ అవుతుంది అని, అది కూడా కొంచెం వరకు వెళ్తుంది. తర్వాత రిలీజ్ అంటే థియేటర్స్ వరకు అయితే వెళ్ళలే. మెయిన్గా రిలీజ్ దేనికి అంటారు? సినిమా థియేటర్స్ లో పడాలి. థియేటర్స్ లో పడలేనప్పుడు అది రిలీజ్ నా దృష్టిలో రిలీజ్ కాదు. అది ఫస్ట్ నేను ఏదైతే తీశానో ప్రతి ఒక్కరికి తెలియాలి, వాళ్ళందరూ చూడాలి. అదే నా ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు మీరు అనుకోండి, ఒక పోకిరి సినిమా ఇంత బాగుంది సినిమా, మనం ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు అన్ని పనులు మానుకొని మనం సినిమా చూస్తాం. అయితే ఆ సినిమా మీరు అనుకోండి ఒక 10 థియేటర్లోనే వేశారు, జనాల్లోకి వెళ్ళలేదు. సినిమా మీరు ఒక 10 సంవత్సరం తర్వాత అయ్యండి, జనాలు వెళ్ళి చూస్తారా? చూడరా? చూస్తారు. అంటే స్టార్ ఉంది కాబట్టి అని కాదు. నేను ఒకటి చెప్తాను మీకు, మీరు అనుకుంటారు ఇప్పుడు స్టార్ అని కాదు. స్టార్ సినిమా అయినా కూడా ఏనుగు, స్టార్ సినిమా అంటే ఏనుగు అది బాగోకపోతే సినిమా ఏలుగా అవుద్ది. ఒక ఏలుక బాగుంటే సినిమా ఏనుగు అవుద్ది. అంటే నేను మాట్లాడేది మంచి సినిమా గురించి కేవలం. సార్ నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా, చెప్పండి. మొన్న 31st మహేష్ బాబు గారిది నేను ఒకడే ఉన్నాను, తర్వాత ఈ సినిమా అతిథి, ఈ సినిమా రిలీజ్ చేశారు. ఓకే, కానీ థియేటర్కి ఆడియన్స్ పోలేదు. అది మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయినా కూడా సరే థియేటర్లు చాలా వరకు మంచి ఎక్స్పెక్టేషన్ తో థియేటర్ దొరికి పోయినాయి. ఎందుకు రాలేదు అంటారు? ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ ఎప్పుడో చూసేసాము, బయటకు వచ్చేసింది కంటెంట్, మళ్ళీ చూసేసారు ఆడియన్స్. అదే సార్, చూసేసారు అన్నారు కదా, ఇదైతే చూడలేదు కదా, అది చూసేసారు కదా. అది బాగున్నా బాగోపోయినా అది చూసేసారు కదా సార్. ఇది చూసారా మీరు? సినిమా చూసారు సార్? ఇది చూసాను. ఎలా ఉంది సార్? బాగుంది. నేను అప్పుడే చెప్పాను, మళ్ళీ మీరు రిలీజ్ నాకు సారీ గుర్తులేదు, డేట్ అనౌన్స్ కూడా చేశారు కదా అప్పుడు పెట్టి, మళ్ళీ అదే మీకు థియేటర్. ఈ సినిమా మీ అనుభవంతో చెప్పండి, జనాల్లోకి వెళ్తే ఎలా ఉంటది ఈ సినిమా? బాగుంటది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే అది మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పర్లేదు సార్, బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను, కానీ రేపైనా నాకు నేను కోరుకునేది దొరుకుతుంది కదా. నా ప్రయత్నం నేను చేయాలి కదా, నేనైతే వదలకూడదు కదా. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, పిల్లోడులో ఏదైనా ప్రాబ్లం ఉందంటే
కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా ఆ పిల్లోడిని అలాగే వదిలేస్తారా? ఏదైనా ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చూపించుకొని, అంటే మంచి చేస్తారు కదా. ఆటిజం ఉందనుకోండి, ఆటిజం ఈ మధ్య ఎక్కువ ఉంది, అయితే అది ఉందని కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా వదిలేస్తారా పిల్లల్ని? ఇప్పుడు థియేటర్ కాకుండా ప్రత్యామ్నాయం వేరే ద్వారా రిలీజ్ చేయడానికి అవకాశాలు లేవా మీకు ఈ సినిమా? మీరే మాట్లాడండి సార్, మీరే చూడండి, ఏదో ఒకటి చేపేయండి, కానీ జనాల్లోకి వెళ్ళాలి. ఓటీటీ ద్వారా అయినా థియేటర్స్ ద్వారా అయినా ఎలా అయినా. నాకు ఏంటంటే నేను ఒక మంచి సినిమా తీశాను, అది జనాల్లోకి వెళ్ళాలి. అదే సార్ నా ప్రయత్నం. ఇప్పుడు మీకు థియేటర్లు ఇందాక మీరు చెప్పారు సునీల్ గారు ఇలా చేశారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇలా. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ ఎలా నోటెడ్ అయిపోయి మొత్తం కూడా మీ సినిమా గురించి తెలిసి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంత పోరాడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎలా ఇస్తారనుకుంటున్నారు? అదే సార్, అయితే అలా అనుకుని నేను చచ్చిపోవాలా? ఆల్రెడీ మన నేను అనేది కాదు. అయితే నేను చెప్తున్నా ఒక నిమిషం. బ్రహ్మాండ అని ఒక సినిమా డైరెక్టర్ రాంబాబు గారు నాకు డైలీ ఫోన్ చేసేవారు. సినిమా అయిపోయింది, సెన్సర్కి వెళ్ళింది, ఇలా సెన్సర్ అవుతుంది సినిమా, కానీ నాకు బిజినెస్ కావాలి, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కదా, నాకు థియేటర్స్ ఇప్పియండి అని చెప్పేసి ఆయన చాలా అడిగేవారు. అయితే అక్కడ క్యూబ్, యూఎఫ్ఓ, ఇంకా ఈ పబ్లిసిటీ మినిమం అయితే పెట్టుకోవాల్సింది కదా, అది నేను మాట్లాడితే ఆయన చాలా బాధపడేవాడు. అయితే మంచి సినిమా తీసా నేను, కానీ ఇప్పుడు బిజినెస్ అవ్వట్లేదు, థియేటర్స్ రావట్లేదు అని చెప్పి చాలా బాధపడి ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఆయన పోయారు లాస్ట్కి. అంటే పొద్దున గుడికి వెళ్ళారు, ఫ్యామిలీతో సహా వెళ్ళి మధ్యాహ్నం వచ్చి ప్రసాద్ ల్యాబ్లో ఏదో షో చూశారు, ఏదో ప్రాబ్లం అంటే థియేటర్స్ రావు అని వేరే డిస్ట్రిబ్యూటర్లు మీరే పెట్టాలని చెప్తే ఆ బాధకి ఏదో అయింది ప్రాబ్లం. మొత్తం మీద ఆయన అప్పటికెప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయారు. మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్, 90 సినిమాస్కి ఆయన 90 ఫిలిమ్స్కి కో డైరెక్టర్గా చేశారు రాంబాబు గారు. అయితే అలాంటి వ్యక్తి చనిపోయారు. అరుంధతి అమావాస్య సినిమా, రమేష్ గారు నా ఫ్రెండ్, ఆయన సినిమా తీశారు. సినిమా కంప్లీట్ అయింది, దగ్గర బిజినెస్ అవ్వదు అని తెలిసింది, 2-3 కోట్లు పెట్టేశారు ఆయన పోయారు. అయితే సార్ అలాగే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని వదిలేసి ఇంకొక సినిమా తీయమంటున్నారు మీరు, మళ్ళీ నాకు థియేటర్స్ పడతాయా సార్? గ్యారంటీ ఉందా? ఇప్పుడే వీళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి డబ్బులు రాకపోతే డైరెక్టర్ ఎంత మంచోడు అయినా సరే ప్రొడ్యూసర్ దృష్టిలో చెడ్డోడు అవుతాడు. అయితే ఏం చేయాలి? నేను చెడ్డోడు అవ్వాలి అనేది నాకు లేదు అసలు. ప్రొడ్యూసర్ దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా కాదు. నేను మంచి సినిమా తీశాను, నేను ఒకటి కాదు 100 సార్లు ప్రెస్ మీట్ పెడతాను. నా పని నేను చేస్తాను, మీ పని మీరే చేయాలి. ఈ మాటని మీరు తీసుకువెళ్ళాలి. కానీ మీరు మీ పని చక్కగా చేసినా కూడా ఇక్కడ పొలిటిక్స్ ఎలా రెడీ అయిందంటే మీడియా మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అన్నిసార్లు కవరేజ్ చేస్తున్నాం. కాకపోతే కానీ ఇంకొక విషయం మీకు తెలీదు, చేస్తున్నారా? అక్కడ షార్ట్స్ ఉంటాయి చూడండి, మనం చేసిన తర్వాత అక్కడ షార్ట్స్ అన్ని వచ్చేస్తాయి, దానికి వ్యూస్ వస్తుంటాయి, బాగా అది వైరల్ అవుతుంటది. ఆ టైంలో కొన్ని రోజులు అది మాయమైపోతుంది ఆ షార్ట్. ఎందుకు తెలుసా మీకు? చెప్పండి. వీళ్ళకి కూడా ఒక అంటే మన పాలిటిక్స్ ఉంది కదా, మన ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళది పాలిటిక్స్ ఏంటంటే ఎవడు చిన్నవాడు పైకి రాకూడదు. వాళ్ళకి ఐటీ సెల్ ఉంటుంది, ఆ షార్ట్ మీద వాళ్ళు రిపోర్ట్లు చేయిస్తారు. ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు వీళ్ళు. థియేటర్స్ కి మీరు పబ్లిసిటీ పంపిస్తే ఎగ్జిబిటర్స్ కి ఒక ఊర్లో కూడా ఒక పోస్టర్ కూడా మీది కనపడదు, కానీ మొత్తం పోస్టర్స్ వేసేస్తా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి, అంటే రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మొండిగా కూర్చున్నారు. నేను రావాలని మొండిగా నేను కూర్చున్నాను. సార్ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గా మీరు ప్రొడ్యూసర్ కాదు సార్, డైరెక్టర్ సార్. డైరెక్టర్ గా ఈ సినిమాకి మీరు ఎన్ని థియేటర్లు ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారు? అంటే ఎన్ని థియేటర్లు వస్తే మీకు బెస్ట్ అంటారు? సార్ ఫస్ట్ ఏంటంటే నేను కోరుకునేది మీకు చెప్తాను, ఓన్లీ థియేటర్స్ అని కాదు సార్, రాజకీయం కూడా కొంచెం మారాలి. ముందులా అంటే ముందు పరిస్థితి బాగుండేది. నాది ఫస్ట్ సినిమా శాలిని వచ్చినప్పుడు, కేఎస్ 100 వచ్చినప్పుడు అప్పుడు థియేటర్స్ పరిస్థితి బాగుండేది. ఇప్పుడు అంతా ఆపేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక షో పడినా నెక్స్ట్ షోకి ఒక 100 మంది 200 మంది వచ్చినా కూడా షో క్యాన్సిల్ చేస్తున్నారు. లేదంటే ఊర్లో కూడా ఒక్కొక్క షో ఇస్తున్నారు. ఇప్పుడు మాకు థియేటర్స్ ఇచ్చినారు, 100 థియేటర్స్ ఇచ్చారని అంటారు, కానీ మార్నింగ్ టైమింగ్ 9 o'clockకి ఇస్తాడు ఒక్కొక్క షో. ఒక్కొక్క షో ఇచ్చి ఒక్కొక్క థియేటర్లో ఆ థియేటర్ 100 థియేటర్ ఇచ్చామనేది లెక్కలు వస్తుంది. మినిమం 4 షోలు ఇవ్వాలి ఒక్కొక్క థియేటర్లో. అంటే సింగిల్ థియేటర్ గురించి మాట్లాడుతున్నాను నేను, డిస్ట్రిక్ట్లో ఉంటాయి, అందులో ఒక 4 షోలు ఇస్తే ఒక్క 2-3 రోజు ఇవ్వండి అంతే.
అప్పటికప్పుడు మౌత్ టాక్ వెళ్తుంది, సినిమా బాగుంది బాగాలేదు అప్పటికప్పుడు టాక్ వచ్చేస్తుంది. అదే సార్ నేను కోరుకునేది ఏంటంటే, నేను మీ తమ్ముడిని, మీ బ్రదర్ని నేను అలా అనుకొని నాకు థియేటర్స్ మంచిగా ఇవ్వండి, మంచిగా రిలీజ్ కావాలి నా సినిమా కూడా. ఎన్నిసార్లు నేను పెడుతున్నా అంటే ప్రెస్ మీట్లు, ఎవరితో నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్తోనే నాకు ప్రాబ్లం. నేను ఒక చిన్న డైరెక్టర్గా ఉన్నారు, చిన్న హీరోగా ఉన్నారు మీరు. సార్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ వరకు మీరు మాట్లాడుతున్నారంటే, అంటే ఒక సాధారణమైనటువంటి సినిమా తీసినారు మీరు, ఒక అంటే అద్భుతమైన సినిమా తీసుండొచ్చు మీరు. సార్ ఎగ్జిబిటర్స్ చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరుగా ఉంటుంది కదా మరి. సార్ మీ పేరెంట్ సార్? బాబురావు సార్, TV5. అరే బాబురావు గారు బాగున్నారా? యా గుడ్ సార్ ఏం సార్ చిన్నవాడు చేసేసాడు నాకు, చిన్న చిన్నవాడు డైరెక్టర్ కాదు. అని ఇప్పుడు మీరే అన్నారు సార్, చిన్న డైరెక్టర్ అని మీరే అన్నారు సార్. సారీ సార్, చిన్న డైరెక్టర్ అదే అంటే సార్. ఉద్దేశం అద్భుతమైన సినిమా తీసారంటున్నారు. లేలే అది తర్వాత అన్నారు, ఫస్ట్ చిన్న డైరెక్టర్ అని అన్నాడు. సరే సార్ నేను చిన్నోడిని అలాగే అనుకోండి పర్వాలేదు, కానీ చిన్నోడు కూడా ఎదగాలి, పైకి రావాలి, మంచి సినిమా తీస్తే అనేది ఇది కరెక్టా రాంగా సార్? రైట్ సార్. అయితే నెక్స్ట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అనేది థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఇవ్వాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను నేను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటాయి సార్, ఎంత దరిద్రం అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు థియేటర్స్కి క్యూబ్ యూఎఫ్ అమౌంట్ కట్టాలి ఫస్ట్, తర్వాత పబ్లిసిటీ పంపించాలి, అది లక్షల్లో పని, అది అంత ఈజీ కాదు. అయినా కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేసి మనం పంపించినా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే మీరు అన్నట్టు స్మాల్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్, వాళ్ళ దృష్టిలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియేటర్లో ఒక షో ఇచ్చేసి, అది కూడా పెద్ద విజయవాడ సెంటర్, అందులో మీకు ఒక్కటే షో ఇస్తే సినిమా జనాల్లోకి ఎలా వెళ్తుంది చెప్పండి మీరు? అది కూడా ఒక నవరంగాని థియేటర్లో సి సెంటర్, అందులో మీకు ఒక మార్నింగ్ షో 9 o'clockకి షో ఇస్తే ఎవరైనా వెళ్ళి చూస్తారా? ఇవ్వరు. అయితే ఎగ్జిబిటర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం అయిపోయింది, చాలా కమర్షియల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్యూబ్ యూఎఫ్ఓ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కట్టలేరు. మనకి ఇండియాలో కంపేర్ చేస్తే ఇది డిజిటల్ రేట్స్ చాలా ఎక్కువ ఎక్కడైనా ఉందంటే మన దగ్గరే. కానీ ఎవరు ఒక్కరు కూడా నోరిప్పి మాట్లాడరు. నేనేంటంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను చిన్నోడు సార్ పర్లేదు, కానీ నేను డైరెక్ట్గా మాట్లాడతా సార్, అది నాకు హక్కు ఉంది సార్. రైట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ సార్ సినిమా రిలీజ్ చేయడానికి మీరు రెడీ అవుతున్నారు, ఒక అద్భుతమైన సినిమా తీశారు కాబట్టి ఎక్కువ మంది జనానికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అవును సార్. అంటే అట్ ద సేమ్ టైం మీరు ఓటీటీకి వెళ్ళాలని కూడా ఇందాక అంటున్నారు కదా, ఓటీటీలో కూడా చేయాలని చెప్పేసి. ఓటీటీ డీల్స్ మీడియాకి సంబంధం లేదు కదా మోస్ట్లీ. సార్ ఏది చేయాలన్నా ఫస్ట్ మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయాలి. ఓటీటీకి మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, లేకపోతే వాళ్ళకి టాక్ వెళ్ళాలి సినిమా బాగుందని. ఎలా వెళ్తుంది సార్ అది థియేటర్స్ ఇవ్వకపోతే? ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఉందనుకోండి, ఓటీటీ వాళ్ళు ఎవడు అడగడు, డైరెక్ట్గా మీకు రేట్ ఇచ్చేస్తాడు, సినిమా కొనేస్తాడు, అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో ఓటీటీ వాళ్ళు తీసుకున్నా కూడా చాలా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి, చాలా ఓటీటీ ప్రశ్నలు. అంటే మీరు కొంచెం ఛానల్ పేరు చెప్తే నేను చెప్తాను సార్. మీరు తీసుకోవాలి కదా, మీరు వెళ్ళాలి కదా, అప్రోచ్ అవ్వాలి కదా. నేను అదే అంటున్నాను సార్, వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి క్రైటీరియా ఉంటుంది. అదే ఆ క్రైటీరియా ఏంటంటే మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, ఇంకా మీ సినిమా బాగుంది బాగాలేదు అని టాక్ రావాలి. ఈ క్రైటీరియాస్ ఉంటాయి, అది క్రాస్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. సెకండ్ స్టెప్కి ఎలా వెళ్ళాలి? సెకండ్ స్టెప్కి వెళ్ళలేము, ప్రయత్నం చేసాం, అది కూడా ప్రయత్నం చేశాను, కానీ క్రైటీరియా రావట్లేదు. అది ఓకే అండి, రిలీజ్ తో ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని చెప్పేసి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. చిన్న డైరెక్టర్కి ఆ మాట అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.